నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఆర్కే రోజా గారు నగిరి నియోజకవర్గానికైతే ఏదో ఒక పర్యటనలో ఏదో ఒక కార్యక్రమంలో హాజరయ్యారు. అది కూడా ఆన్ ద వే తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని చెన్నైకి వెళ్తూ అలా అటెండెన్స్ వేసి వెళ్దాము, ఎందుకంటే ఏ కార్యక్రమము చేయడం లేదని జగన్మోహన్ రెడ్డి గారు మరియు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడ పార్టీ పెద్దలు ఎవరెవరైతే ఏ కార్యక్రమము నియోజకవర్గంలో చేయడం లేదో వాళ్ళ లిస్ట్ అంతా తీసి వాళ్ళు మందలిస్తే ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నగిరిలో ఏదో ఒక కార్యక్రమం పెట్టింది. సరే, పెడితే ఏం మాట్లాడుతూ ఉంది? ఇక చూడండి, ఎక్కడ పెట్టినాను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేదానికే పెడుతుంది. చూడండి, మీరు ఇచ్చిన హామీలు వదిలేసి హరిహర వీరమల్లు అంటూ షూటింగ్ల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆమె విమర్శించడం జరిగింది. ఆయన సినిమాలే చేసుకోలేదు, ఎందుకంటే ఆయన తిరుమల టికెట్లు అమ్ముకోలేడు, అదేవిధంగా ఆయన భూ కబ్జాలు చేయలేడు, ఇసుక అమ్ముకోలేడు, ఎర్ర చందనంను బార్డర్ దాటిచ్చి కమిషన్ తీసుకోలేడు. కాబట్టి ఆయన సినిమాలే చేసుకొని 4 డబ్బులు సంపాదించుకొని, ఎందుకంటే 4 పిల్లోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. ఇవి చూడండి, వీళ్ళను ప్రశ్నించే దమ్ము ఎమ్మెల్యే భానుప్రకాష్కు ఉందా? తండ్రి పేరు చెప్పి గాలిలో ఎమ్మెల్యేగా గెలిచిన వాడివి, ప్రపంచం మొత్తం తెలుసు గాలిలో ఎవరు ముఖ్యమంత్రి అయినారు, గాలిలో ఎవరు ఎమ్మెల్యే అయ్యారు, గాలి వాటంలో ఎవరు అధికారంలోకి వచ్చారని ప్రపంచం మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి గాలి వాటంలో తండ్రి చనిపోయాడు, అనాథనైపోయాను, అందరూ నా మీద కేసులు పెడతా ఉన్నారు, ఒక్క అవకాశం ఇవ్వండి, రాజన్న పాలన మళ్ళా తెస్తానని చెప్పి ఎన్నికలకు వెళ్తే ఆ గాలిలో గెలిచినటువంటి రోజా గారు కూడా మాట్లాడేస్తా ఉన్నారు. ఫస్ట్ టైం గెలిచింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారనే సింపతితో, రెండోసారి గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి గాలితో. గాలికి గెలిచినటువంటి గాలి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంది. మీ తండ్రి ఎలా చనిపోయారో తెలుసు, తెలుసు, వయసు అయిపోయి చనిపోయారు. మీ అమ్మగారి దగ్గరకు రా, మీ చెల్లె గారి దగ్గరకు రా, అప్పుడు కాణిపాకంగా వెళ్దామని. ఇప్పుడు గాలి భానుప్రకాష్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టేయమంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్దాము రా, అదేవిధంగా వాళ్ళ చెల్లె షర్మిలారెడ్డి గారి దగ్గరికి తీసుకొని వెళ్దాము రా అంటే ముఖం ఆడబెట్టుకుంటావు. కాబట్టి ఇలాంటి సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడమే పనిగా పెట్టుకున్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అప్పుడు కాణిపాకం వెళ్దాము రా అంట. నిజంగా నువ్వు 2000 కోట్ల రూపాయలు సంపాదించకపోయి ఉంటే ఆయన చెప్పినట్లు కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేసేదానికి ఏముంది? వెళ్ళవు. కానీ ఇన్ని కండిషన్లు పెడుతుంది. ఏమంటే అమ్మ దగ్గరికి రా, చెల్లె దగ్గరికి రా అని. మీరు అంతా ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. తెలుసు, ఎలా గెలిచారో తెలుసు. 2019లో వైఎస్ఆర్సీపీ ఎలా గెలిచిందో కూడా తెలుసు. ఈవీఎంల ద్వారా ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. ఈమె బ్యాలెట్ పేపర్లో గెలిచినట్లు పెద్ద ఫీలింగ్ ఇస్తుంది. మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కూడా అదే ఈవీఎంలతో. మర్చిపోతే ఎట్లా? గడిచిన 5 ఏళ్ళలో ఒక్క ఫేక్ కేసు లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా తప్పుడు కేసులు, భూ వివాదాలు సృష్టిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఒక కేసు, ఫేక్ కేసు కూడా లేదంట. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జైలులో వేసినటువంటి చరిత్ర ఉంది మనకు. ఎఫ్ఐఆర్ లేకుండా తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి పంపించిన వీళ్ళు తప్పుడు కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రానున్నది జగనన్న ప్రభుత్వం అంట. ఎక్కడ? చెన్నైలోనా లేకపోతే ఏమన్నా కర్ణాటకలోనా? మీ సంగతి తేలుస్తా. ఏం తెలుస్తావు? గత 5 సంవత్సరాలు మీ ప్రభుత్వమే కదా నడిచింది. అప్పుడు ఏం తేల్చినావు? అప్పుడు ఏం తేల్చావో ఇప్పుడు కూడా అంతే తేల్చబోయేది. సో పేరుని నాని చెప్పినట్లు మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు. మీ సుపరిపాలన శుద్ధ దండగ పాలన అనేది తేలుద్దాం. అధికారం ఉంది అని పిచ్చి పిచ్చిగా వాగుతూ చూస్తూ ఊరుకోం. అధికారం ఉంది కదా అని అధికార మదం నెత్తికెక్కి మాట్లాడితేనే నగిరిలో చిత్తుగా ఓడిపోయింది. మీరు కాకుండా వేరే ఇతర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పోటీ చేసింటే మీకన్నా తక్కువ మార్జిన్తో ఓడిపోయి ఉండేవాళ్ళు. మీరు కాబట్టి 40,000 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు రోజా గారు. ఇక చూడండి, నేను ప్రతి ఇంటికి కరోనా సమయంలో సేవ చేశాం. హైదరాబాద్లో దాక్కున్న నువ్వు ప్రజలకు ఏం చేశావు? మరి నువ్వు ప్రతి ఇంటికి సేవ చేసింటే 45,000 ఓట్లతో ఎందుకు ఓడిపోయి ఉంటావు? నువ్వు నిజంగా నగిరిని అభివృద్ధి చేసింటే, నువ్వు నిజంగా నగిరిలో నవరత్నాలు పక్షపాతం లేకుండా అమలు చేసి ఉంటే ఎందుకు ఓడిపోతావు? నగిరిని అభివృద్ధి చేసింటే, నగిరిలో రోడ్లు వేసింటే, నగిరిలో ఆ చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆకలి బాధలు తీర్చి ఉంటే ఎందుకు ఓడిపోతావు? ఆఖరికి సొంత కార్యకర్తలు, సొంత పార్టీ నాయకులు కూడా రోజాకు తప్పితే ఇంకెవ్వరికి టికెట్ ఇచ్చినా పని చేస్తాము, రోజాకు టికెట్ ఇస్తే మేము పని చేయమని చెప్పి సొంత కార్యకర్తలే చీకొట్టిన, సొంత నాయకులే ఓడించినటువంటి అభ్యర్థి ఎవరైనా
ఎవరైనా ఉన్నారంటే గత ఎన్నికల్లో అది మన రోజా మేడం గారే. సో ఆమె ఒక సంవత్సరం తర్వాత నగిరికి వెళ్ళి ఏదో బాబు షూరిటీ గ్యారంటీ ఇంటింటికి వంచన అని ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని ఏదో కలరింగ్ అయితే ఇచ్చారు. ఇస్తే అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. కేవలం 116 మంది కూడా అటెండ్ కాలేదు. 116 మంది కూడా అటెండ్ కాని ఒక కార్యక్రమంలో ఈమె ఏందో మైక్ తీసుకొని నోటికి వచ్చింది మాట్లాడినారు. సో ఎట్టకేలకు నగిరి గడ్డపై ఓడిపోయిన తర్వాత మొక్కుబడిగా ఒక కార్యక్రమం అయితే, అది కూడా తిరుమల దర్శనానికి వెళ్తూ వయా నగిరిలో ఒక కార్యక్రమం చూసుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయింది. ప్రతిరోజు షూటింగ్లు చేసుకునే ఈమె పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఎప్పుడో తీరిక సమయంలో షూటింగ్లు చేసుకుని ఆయన గురించి మాట్లాడుతూ ఉంది. సరే, ఈమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.